హాయ్, మై నేమ్ ఈజ్ వినయ్. 10th అయిపోయిన తర్వాత సైడ్ వెళ్ళాలి, ఇంటర్మీడియట్ సైడ్ వెళ్ళాలా, డిప్లొమా సైడ్ వెళ్ళాలా, ఆర్ వేరే ఏమైనా తీసుకోవాలా? ఇంటర్మీడియట్లో ఏం తీసుకోవాలి, ఏ కోర్స్ తీసుకోవాలి, కోర్స్ తీసుకున్నా మనం కాలేజ్లో ఎలా ఉండాలి అండ్ నేనేం మిస్టేక్స్ చేశాను, నేను ఏ కోర్స్ తీసుకుందాం అనుకుని ఏ కోర్స్ తీసుకున్నాను, టోటల్ అంతా ఈ వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. మీకు ఖచ్చితంగా ఈ వీడియో అనేది డెఫినెట్లీ యూజ్ అవుతుంది. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్, డిప్లొమా, అదర్ అకేషనల్ ఉంటుంది. మనం మెయిన్ వచ్చేసి ఇంటర్మీడియట్ గురించి మాట్లాడదాం. డిప్లొమా గురించి బేసిక్ ఐడియా అయితే ఇంకా మీకు ఇస్తాను. ఇంటర్మీడియట్ 2 years చేయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, సిఈసి ఈ 3 మెయిన్ కోర్సెస్ అనమాట. చాలామంది స్టూడెంట్స్ ఇవే తీసుకుంటారు. అండ్ హెచ్ఈసి కూడా ఉంటుంది. ఇంకా డిప్లొమాలో వచ్చేసి 3 years చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు డిప్లొమా చేస్తే కనుక మీకు ఏం బెనిఫిట్ అంటే కనుక బీటెక్లో డైరెక్ట్ సెకండ్ ఇయర్కి వెళ్తారనమాట. ఇప్పుడు ఇంటర్మీడియట్ చేసిన తర్వాత ఇంటర్మీడియట్లో మీరు 2 years చేస్తారు. ఇంటర్మీడియట్ 2 years చేసిన తర్వాత మీరు ఫస్ట్ ఇయర్కి బీటెక్ అయితే వెళ్ళాలి. కానీ డిప్లొమాలో వచ్చేసి మీరు 3 years డిప్లొమా చేస్తారు. దాని తర్వాత డైరెక్ట్ సెకండ్ ఇయర్లోకి వెళ్తారనమాట. మీకు బీటెక్లో ఉండే కొంచెం సిలబస్ అయితే కనుక డిప్లొమాలో టచ్ చేస్తారనమాట. దాంట్లో చాలా ఉంటాయి, ఈసీఈ, సిఈసి, అలాగా కంప్యూటర్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, ఇలాగా బేసిక్ టచ్ అయితే కనుక మీకు డిప్లొమాలో ఇస్తారు. అండ్ అదర్ అకేషనల్ కోర్సెస్ వచ్చేసి హోటల్ మేనేజ్మెంట్, ఇలా చాలా ఉంటాయి. మెయిన్గా అందరూ వచ్చేసి ఇంటర్మీడియట్ ఎక్కువ మంది తీసుకుంటారు. డిప్లొమా తీసుకున్నా కానీ చాలా తక్కువ మంది తీసుకుంటారు. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ అస్సలు వెళ్ళిపోండి ఇంకా డిప్లొమా సైడ్. లేదు నేను జేఈ మెయిన్స్ రాద్దాం అనుకుంటున్నా, జేఈ అడ్వాన్స్ రాద్దాం అనుకుంటున్నా అంటే కనుక మీరు ఇంటర్మీడియట్ తీసుకోవాల్సింది ఖచ్చితంగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా ఎక్స్పీరియన్స్ అయితే చెప్పబోతున్నాను మీకు ఈ వీడియోలో. ఫస్ట్ నేను అసలు 10th అయిపోయింది. 10thలో నాకు 524 marks అయితే వచ్చినాయి అనమాట. 10thలో 524 marks వచ్చినాయి. ఇంకా కాలేజ్ అంటే కనుక అట్లా ఉండదు, మామూలుగా ఉండదు అనుకున్నా, చాలా అనుకున్నా. అందరూ అనుకుంటారు, మీరు కనుక అనుకో ఉంటారు. ఇంకా 10th వరకు స్కూలు, ట్యూషన్ ఇవే సరిపోయింది అనమాట. ఇంకా మార్నింగ్ ట్యూషను, మళ్ళీ స్కూలు, మళ్ళీ ట్యూషన్, ఇదే సరిపోయింది. ఇంకా ఏం ఎంజాయ్ చేయలేదు, ఏం చేయలేదు. సో ఇంకా హాలిడేస్లో అంతా ఫుల్ టైం వేస్ట్ చేసినా, ఏం చేయకుండా ఇలాగనే తెలుసుకున్నాను అనమాట. ఇంకా ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇన్సిడెంట్ చెప్తాను చూడండి. నేను కాలేజ్ బ్యాగ్ తీసుకుందామని పోయినా, ఒక షాప్కి అయితే వెళ్ళామన్నమాట, నేను మా డాడీ. అక్కడికి వెళ్ళిన తర్వాత మా డాడీ వచ్చేసి ఇప్పుడు నువ్వు కాలేజ్ కదరా, ఇంకా నీకు పెద్ద బుక్స్ అన్నీ ఉంటాయి, సో దాంట్లో పెట్టుకునే నువ్వు ఇంకా పెద్ద బ్యాగ్ తీసుకోరా అన్నాడు. నీకేం తెలుసు డాడీ, లిటరల్లీ నాకు నవ్వు వస్తుంది అనమాట ఇప్పుడు చెప్తే. ఇప్పటికే బాగా గుర్తుకుంది, షాప్లో నాకు మొత్తం విజువల్స్ అన్నీ గుర్తుకున్నాయి. నీకేం తెలుసు డాడీ, 2 బుక్కులు తిప్పుకోమోయేది అంతే కాలేజీకి పోతే, ఇంకంతకన్నా ఏంది ఉండదాడా, కాలేజ్ అంటే ఏందనుకున్నాను, నీకేం తెలియదు, ఊరికే ఉండదు డాడీ. నాకే చిన్న బ్యాగ్ ఇప్పి కాస్త బాగుండే మంచి బ్రాండ్ ఉండేది ఇప్పి డాడీ అంటే కనుక తీసిస్తాడు. మంచి 1000 rupees బట్టి మంచి బ్యాగ్ తీసినాడు. చాలా చిన్న బ్యాగ్ అనమాట అది. తీసిచ్చిన తర్వాత ఇంకా అప్పుడు నాకు స్టార్టింగ్లో అయితే కనుక 1 month మీకు పెద్దగా ఏం ఉండదు అనమాట. అంటే బేసిక్ చిన్న నోట్స్ ఉంటాయి, ఇంక ఇవే ఉంటాయి. దాని తర్వాత మీరు కాలేజ్లో మీకు వర్క్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్లో నేను ఆ బ్యాగ్ తీసుకున్నాను కదా, ఆ బ్యాగ్ తీసుకున్నప్పుడు అయితే కనుక లిటరల్ చెప్తాను, బుక్కులు అయితే అసలు పట్టలేదు, ఇంకా చినిగిపోతుందేమో బ్యాగ్ అన్న స్టేజ్కి వచ్చేసింది. ఇంకా లాస్ట్కి నేను నా 10th class బ్యాగ్నే తీసుకొని పోయినా. ఫస్ట్ ఇయర్ మొత్తం ఇదే జరిగింది అనమాట. బాగా గుర్తుకుంది. సో మీరు మీరు అనుకుంటారు 10th అయిపోయిన తర్వాత లైఫ్ అంతా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, అది చేయొచ్చు, తిరగచ్చు అనుకోండి. కానీ 10th వరకు మీరు ఎంజాయ్ చేయగలరు. నేను ఇది ఎక్స్పీరియన్స్ చెప్తాను. మీరు కావాలంటే మీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత వచ్చి కింద అయితే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయండి మీకు ఎట్లుందో. నేను నిజం చెప్పినాను, అబద్ధం చెప్పినాను మీకే తెలుస్తుంది. అయితే కనుక ఎంపీసీ కోర్స్ అయితే తీసుకున్నాను అనమాట. నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న కోర్స్ వచ్చేసి సిఈసి. ఎవరో చెప్పినారని నేను ఎంపీసీ తీసుకోలేదు. నేను ఎంపీసీ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు ఇంజనీరింగ్ చేయాలని ఇంట్రెస్ట్ అనమాట. అంటే కోడింగ్ సైడ్, కంప్యూటర్ సైడ్ వెళ్ళాలని ఇంట్రెస్ట్. నేను అందుకే ఎంపీసీ తీసుకున్నా. అండ్ సిఈసి ఎందుకు తీసుకుందాం అనుకున్నానంటే నాకు బిజినెస్ అన్నా కనుక చాలా ఇంట్రెస్ట్. బిజినెస్ అంటే బిజినెస్ గురించి తెలుసుకోవాలి, లేదంటే కంపెనీస్ గురించి తెలుసుకోవాలి, ఫినాన్స్ గురించి, బ్యాంకింగ్ గురించి, అకౌంటెంట్స్ గురించి, దీని గురించి తెలుసుకోవాలనుకున్నా. కానీ అది మనం తెలుసుకోవచ్చులే అని నేను ఎంపీసీ అయితే తీసుకున్నాను అనమాట కోర్స్. ఎంపీసీ కోర్స్ తీసుకుంటే కనుక నేను ఇంజనీరింగ్ చేయొచ్చు అని ఎంపీసీ కోర్స్ అయితే తీసుకున్నాను. మీరు ఇంకా 10th అయిపోయిన తర్వాత ఇంటర్లో మీకు ఇంకా కష్టంగా ఉంటుంది. ఎందుకు కష్టం ఉంటుందంటే కనుక
మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా ఫ్రీడమ్ వచ్చింది అనుకొని మనకే అనిపిస్తుంది అనమాట, చాలా ఫ్రీడమ్ వచ్చిందిలే అనుకోని. కానీ అది స్టార్టింగ్లో ఒక 3 to 4 months అట్లే ఉంటాం. ఇంకా లాస్ట్కి నవంబర్ డిసెంబర్కి వచ్చిన తర్వాత రియలైజ్ అవుతాం అనమాట, అంటే చదివింటే బాగుండు, చాలా టైం వేస్ట్ చేసినాం, ఇంకా నుంచి అయినా చదువుదామంటే ఆ లేజినెస్ అనేది అలానే ఉంటుంది. సో ఇది బేసిక్గా ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకున్నా, బైపీసీ తీసుకున్నా, సిఈసీ తీసుకున్నా ఇలానే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ వీడియో చూసి ఇలాంటి మిస్టేక్ చేసినాడు మనం ఇలా చేయకూడదు అనుకుంటే మాత్రం సూపర్ అనమాట, మీకు ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. అండ్ మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మీకు చాలా టైం ఉంటుంది అనమాట, లిటరలీ అంటే చాలా టైం ఉంటుంది. మీరు దాంట్లో ఏదైనా ఫస్ట్ ఒక స్కిల్ నేర్చుకోండి, ఏదైనా పర్లేదు, పైథాన్, ఎనీథింగ్, కోడింగ్ కానీ, డ్రాయింగ్ కానీ, ఏదైనా సరే ఒక డైలీ 1 hour మీరు ఆ స్కిల్కి ఖచ్చితంగా టైం స్పెండ్ చేయండి. అండ్ మిగతా 2 hours వచ్చేసి మీ కాలేజ్లో జరిగినవన్నీ వచ్చేసి చదవండి. మీకు అప్పుడు మాత్రమే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు చదవమంటానంటే మీకు మార్క్స్ కోసం అయితే చదవమంటలేదు, మీకు కాన్ఫిడెన్స్ కోసం చదవమంటున్నా. మీరు లాస్ట్ వచ్చిన తర్వాత మీరుకి మైండ్ ఎంత మెంటల్ ఎక్కుతుందంటే కనుక అరే చదివింటే బాగుండు కదా, అలా చాలాసార్లు అనిపించింది అనమాట. నాకైతే ఫస్ట్ ఇయర్లో చాలాసార్లు అనిపించింది. నాకు ఫస్ట్ ఇయర్లో నేను మార్చ్లో ఎగ్జామ్స్ అంటే ఫిబ్రవరి నుంచి చదివిన, 1 month చదివిన అంతే. 1 month చదివినా నేను, అంతకన్నా ఎక్కువ చదవలేదు. అంతకుముందు అంతా ఫుల్ టైం వేస్ట్ చేసినాను అనమాట. మీరు ఫస్ట్ ఇయర్కి వెళ్ళగానే మీరు ఒక గ్రూప్లో ఫిక్స్ అయిపోకండి. నేనైతే అదే మిస్టేక్ చేసిన. మీ స్కూల్ ఫ్రెండ్స్, వేరే స్కూల్ వాళ్ళు కనుక మీ కాలేజ్కి వస్తారనమాట, అక్కడ అందరితో కలిసి ఉండాలి. మీరు ఒకే గ్రూప్కి అక్కడ కనెక్ట్ అయిపోతే కనుక మిగతా వాళ్ళతో మీరు మాట్లాడలేరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరితో మాట్లాడేది నేర్చుకోండి. అక్కడే ఉంటే కనుక మీరు అక్కడే ఉండిపోతారు. మీరు మీ ఫ్రెండ్స్ ఎలాంటి వారు ఉంటే మీరు అలానే ఉంటారు. ఇది మాత్రం పక్కా ఫిక్స్ అనమాట. మీ ఫ్రెండ్స్ బాగా చదువుతా అంటే మీకు ఇష్టం లేకుండా మీరు బాగా చదువుతారు. మీ ఫ్రెండ్స్ కాలేజ్ ఎగరగొట్టి తిరుగుతున్నారు అంటే మీరు ఖచ్చితంగా మీరు అదే చేస్తారు. ఇదే నిజం. మీ ఫ్రెండ్స్ ఎలా ఉంటే మీరు అలానే ఉంటారు. సో ఫ్రెండ్స్ని అయితే బాగా చూసుకోండి, మంచిగా సెలెక్ట్ చేసుకోండి. అంటే ఫ్రెండ్స్ అంటే బ్రో మేమేమో చెయ్యాలా అట్లా బిజినెస్ టైప్ అని కాదు, మీకు తెలిసిపోతుంది కదా ఎవరితో మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అని, అలాంటి వాళ్ళతో ఉండండి. మెయిన్ వచ్చేసి ఇవి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎంపీసీ తీసుకుంటాను, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇందులో మీరు 3 subjects ఉన్నాయనుకుంటాను, కానీ కాదు 6 subjects అయితే ఉంటాయి ఎంపీసీలో. మ్యాథ్స్ 1A, మ్యాథ్స్ 1B, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, సాంస్క్రిట్ ఆర్ సెకండ్ లాంగ్వేజ్ అనమాట. మీరు సాంస్క్రిట్ తీసుకోవచ్చు. సాంస్క్రిట్ అయితే చాలా ఈజీ సబ్జెక్ట్. 1 day 2 daysలో అయితే కనుక మీరు పబ్లిక్ ఎగ్జామ్ రాయొచ్చు, మీకు బాగా ఫుల్ తెలిస్తే కనుక, నేర్చుకోవాలనుకుంటే కనుక. 1-2 days ప్రిపేర్ అయితే కనుక యూ క్యాన్ ఈజీలీ మీకు 90 పైన వస్తాయన్నమాట. ఖచ్చితంగా నేను అట్లా అనుకునేవాడిని, ఎట్లా వస్తాయి అది కష్టంగా ఉంటుంది స్టార్టింగ్లో, అర్థం కాదనమాట మనకి. కానీ మీరు సాంస్క్రిట్ తీసుకొని మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్వశ్చన్ పేపర్ తీసుకోండి, దాని మోడల్ అంతా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. ఇక మీ సార్ వాళ్ళని అడిగిన ఎక్స్ప్లెయిన్ చేస్తారు, లేదంటే కామెంట్ పెట్టండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. మీకు అలా చేస్తే కనుక మీకు ఖచ్చితంగా దాంట్లో 90 పైన వస్తాయి. ఇలా ఉంటుంది. ఎంపీసీలో వచ్చేసి నాకు మ్యాథ్స్ రాదు అనుకున్నా కానీ, మీరు ఒకవేళ నాకు మ్యాథ్స్ రాదు అనుకున్నా కానీ దీంట్లో బేబీ బుల్లెట్స్ అనేవి ఉంటాయి, అవి తీసుకోవచ్చు మీరు. ఎంపీసీ ఎవరు తీసుకోవాలంటే కనుక ఎవరైతే ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే ఎంపీసీ తీసుకోవాలి. ఇది బేసిక్గా అందరికీ తెలిసి ఉంటుంది, మీరు ఆల్రెడీ రీసెర్చ్ చేసి ఉంటే కనుక మీకు ఇంకా బాగా తెలిసి ఉంటుంది. ఇంకా బైపీసీలో వచ్చేసి జువాలజీ, బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాక్సిమం అన్నీ సేమ్ ఎంపీసీలో ఎలా అయితే ఉందో బైపీసీలోనే అలా ఉంటుంది. కానీ అక్కడ మ్యాథ్స్ 1A 1B ఉంటుంది, ఇక్కడ జువాలజీ, బాటనీ సబ్జెక్ట్స్ ఉంటాయి, అంతే, ఇంకేం లేదు, మొత్తం ఇదే అనమాట. ఇంకా సిఈసీ వచ్చేసి బిజినెస్ వాళ్ళకి అనమాట. ఎవరైతే కనుక డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో, లేదంటే కనుక యూపీఎస్సీకి సివిల్స్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకనమాట సిఈసీ. ఆర్ మీరు బిజినెస్ అయితే కనుక బాగా చేయొచ్చు అనమాట. బిజినెస్ నాలెడ్జ్ చాలా బాగా ఇచ్చింటారు ఫస్ట్ ఇయర్ సిఈసీలో, ఇది మీ ఇష్టం. ఎంపీసీలో వచ్చేసి ఫస్ట్లో మ్యాథ్స్ 1A, మ్యాథ్స్ 1B. దీంట్లో వచ్చేసి 1B అనేది కొంచెం టఫ్ సబ్జెక్ట్ అనమాట. 1Aతో కంపేర్ చేస్తే 1A అయినా మీరు నేర్చుకుంటారు, అర్థమవుతుంది, కానీ 1B కొంచెం టఫ్ సబ్జెక్ట్. ఎవరిని అడిగినా కానీ ఇదే అంటారు. వచ్చేసి బైపీసీలో వచ్చేసి మీకు బాటనీ, జువాలజీ మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు తీసుకుంటారు. మెయిన్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ కాలేజ్ అయినా సరే డిసెంబర్, నవంబర్కి సిలబస్ అంతా ఇవ్వగొట్టేస్తారు. మీరు వాళ్ళు చెప్పినప్పుడే నేర్చేసుకుంటే బెస్ట్ అనమాట. నన్ను అడిగితే కనుక డిసెంబర్, నవంబర్కి వాళ్ళకి ఎప్పుడైతే సిలబస్ అయిపోగొడతారో మీరు అప్పుడే టోటల్ అన్ని బేసిక్గా నేర్చుకొని పెట్టుకుంటే బెస్ట్. దాని తర్వాత జనవరి, ఫిబ్రవరి ఈ 2 months బాగా మీరు ప్రిపేర్ అయితే కనుక మీకు ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అయితే. అండ్ మెయిన్గా నా ఫ్రెండ్స్ ఆ సబ్జెక్ట్ తీసుకున్నారు, నాకు మ్యాథ్స్ రాదు, అయినా కానీ నేను ఎంపీసీనే తీసుకుంటా,
నాకు బయాలజీ ఇష్టం లేదు, అయినా నేను బైపీసీ తీసుకుంటా, మా పేరెంట్స్ చెప్పినారు, మా రిలేటివ్స్ చెప్పినారు, ఎవ్వరి మాట అసలు వినద్దు. నిజం చెప్తున్నా. ఎందుకంటే కనుక వాళ్ళు వచ్చి ఎగ్జామ్లు రాయరు, మీ ఎగ్జామ్లు వచ్చి వాళ్ళు రాయరు. వాళ్ళు వచ్చి మీ ప్లేస్లో ఉండి మీకు చదివిపోయారు వాళ్ళందరూ. మీరే చదవాలా లాస్ట్కి. టీచర్స్ కానీ క్లాస్లో చెప్తారు, కానీ లాస్ట్కి మీరే చదవాలా, మీరే ప్రాక్టీస్ చేయాలా మొత్తం అన్నీ. సో మీరు చూసుకోవాలి అంతే. ఇంకా మీకు ఏ సబ్జెక్ట్ ఇష్టమో అది తీసుకోండి. సబ్జెక్ట్ అంటే ఈజీ సబ్జెక్ట్, టఫ్ సబ్జెక్ట్ ఏది ఉండదు. మనకి ఇష్టమైనది అది కష్టం ఉన్నా కానీ మనం ఎట్లా మేనేజ్ చేయగలం అంతే. ఇంకా ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయితే మళ్ళీ సప్లీ రాయొచ్చు, సప్లీ ఇంకా ఫెయిల్ అయితే సెకండ్ ఇయర్లో రాయొచ్చు. కానీ ఫస్ట్ ఇయర్లో అసలు ఏ సబ్జెక్టు పెట్టుకోవద్దండి నన్ను అడిగేంతవరకు. ఏ సబ్జెక్టు ఫెయిల్ కాకపోవడం బెస్ట్. స్టార్టింగ్ నుంచి చదివినా కానీ బేసిక్గా పాస్ అయిపోతారు. ఒకవేళ మీకు మంచి మార్క్స్ రావాలన్నా కానీ బేబీ బుల్లెట్ బుక్స్ అని ఉంటాయి, దాంట్లో చదివితే ఇంకా 100% దాంట్లో ఉండే క్వశ్చన్స్ వస్తాయి. మ్యాక్సిమం ప్రతి దాంట్లోనే మ్యాక్సిమం అవే క్వశ్చన్స్ వస్తాయి. అది బైపీసీ అయి ఉండొచ్చు, ఎంపీసీ అయి ఉండొచ్చు, మ్యాక్సిమం అవే క్వశ్చన్స్ వస్తాయి. సో మీరు అవి చదవండి. చాలా మంది అయితే కనుక అవే చదువుతారు. టీచర్స్ కనుక ఆ బుక్స్ని అయితే రిఫర్ చేయమంటారు, ఎందుకంటే దాంట్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయన్నమాట. ఈ వీడియో నుంచి మీకు ఖచ్చితంగా కొంచెమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చింటుంది అండ్ నేను వాల్యూ ప్రొవైడ్ చేశానని నేను అనుకుంటున్నా. సో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ఇంకా మంచి వీడియోస్ చేద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి.